Hi everyone, welcome to my channel. So in this video lesson, we are going to discuss A World Made by Atoms by Margaret Cavendish, OU Degree English Semester 2. Yeah, about the poet Margaret Cavendish. సో మార్గరెట్ క్యావెండిష్ గురించి తెలుసుకుందాం. 1623లో జన్మించి 1673లో మరణించింది. సో షీ వాజ్ డచెస్ ఆఫ్ న్యూ క్యాసల్. డచెస్ అంటే బ్రిటిష్ రాజరికంలో క్వీన్ తర్వాత ఉండే ఒక లో ర్యాంక్. క్వీన్ కంటే కింద ర్యాంక్ లో ఉండేది డచెస్. సో వైఫ్ ఆఫ్ డ్యూక్ ఈజ్ కాల్డ్ డచెస్. సో న్యూ కాజిల్ అనేది ఒక ఏరియా. సో ఆ నార్దర్న్ ఇంగ్లాండ్ లో ఒక స్థలం. ఈ ఏరియాకి ఆమె డచెస్ అన్నమాట. సో రైటర్, ఫిలాసఫర్ అండ్ ఎస్సేయిస్ట్. ఇంట్రెస్ట్ ఇన్ సైన్స్ అండ్ ఆటమిజం. సో ఈమెకి సైన్స్ అండ్ ఆటమిజంలో చాలా ఆసక్తి ఉంది. సో ఆటమిజం అంటే ఈ ప్రపంచం అంతా కూడా, యూనివర్స్ అంతా కూడా ఒక స్మాల్ ఆటమ్స్, టైనీ ఆటమ్స్, సూక్ష్మమైన, అతి సూక్ష్మాతి సూక్ష్మమైన, అన్డివిజబుల్, విభజించ వీలు లేని ఒక ప్రాథమిక కణాలతో ఏర్పడింది అనేదే ఆటమిజం. ఇది ఒక సైంటిఫిక్ థియరీ. సో ఈ సైంటిఫిక్ థియరీని మనకి పోయంలో క్యావెండిష్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఈమెనే మొదటి ఉమెన్ ఈ సైంటిఫిక్ ఐడియాస్ ను ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయడం ఆ సమయంలో. సో వన్ ఆఫ్ ద ఫస్ట్ ఉమెన్. సో పోయం యొక్క ఇంట్రడక్షన్ చూద్దాం. సో ఇది పోయం థియరీ ఆఫ్ ఆటమిజం పైన ఏర్పాటైంది, రాయడం జరిగింది. సో థియరీ ఆఫ్ ఆటమిజం అంటే ఇంతకుముందే చెప్పాను, ఆటమ్స్ అనేవి ఒక టైనీ పార్టికల్స్, చాలా సూక్ష్మమైన రేణువులు, ప్రాథమిక కణము. ఇవి అతి చిన్నవి, ఇవి అన్డివిజబుల్, విభజించ వీలు కానివి. అటువంటి వాటిని ఈ పరమాణువులు అంటారు. ఈ పరమాణువులతో ఏర్పడేదే ప్రపంచము అని మనకి ఎట్లా ఈ ప్రపంచం ఏర్పాటవుతుంది అనేది పోయంలో మనకి చెప్తుంది. సో ఇంత పోయంలో పోయెట్ హౌస్ బిల్డింగ్ యొక్క కంపారిజన్ మనకి చెప్తుంది. హౌస్ ఈ విధంగా అయితే మనం ఇల్లు కడుతున్నప్పుడు బ్రిక్ బై బ్రిక్, బ్రిక్ మీద బ్రిక్ పెట్టి, స్టోన్ పైన స్టోన్ పెట్టి ఏ విధంగా అయితే ఇల్లు నిర్మిస్తామో, అదే విధంగా అణువులు కూడా ప్రపంచ నిర్మాణానికి, లేదా ఒక ఆబ్జెక్ట్, లివింగ్ బీయింగ్స్ లేదా నాన్ లివింగ్ బీయింగ్స్ ఏర్పడడానికి ఏ విధంగా అయితే నిర్మాణం అయితే మనకి ఉదాహరణ ద్వారా చెప్తుంది అనమాట. సో ఈ విధంగా పోయిట్ ఈ సైంటిఫిక్ ఐడియా అనే మనకి పోయిటిక్ ఫామ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ముందుగా ఈ పోయం లైన్ బై లైన్ చెప్పే ముందు మీకు అటమిజం అంటే తెలిస్తే మీకు ఈజీ అవుతుంది. సో అటమిజం అంటే ఏంటి అంటే, ఇది ఒక సైంటిఫిక్ థియరీ. ఈ కాన్సెప్ట్ అటమిజం అనేది ఒక సైంటిఫిక్ థియరీ that the universe is composed of minute, indivisible, and indestructible distinct particles known as atoms, which combine various waves to form all matter. సో ప్రపంచంలో మనకి పదార్థం ఏర్పడడానికి అతి చిన్న, విభజించ వీలు లేని ప్రాథమిక కణమే పరమాణువు. ఆ పరమాణువులు ఘన పరమాణు కావచ్చు, ద్రవం కావచ్చు, వాయు పరమాణు, ఇటువంటి పదార్థాలు ఏర్పడడానికి ఈ పరమాణువులు దోహం చేస్తాయి. దీన్నే మనము రేణువులని, తర్వాత కణాలని లేదా పరమాణువులని పిలుస్తాం. సో అదే ఆటమిజం. అది మనకి పోయంలో పోయెట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో పోయెట్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం ముందు. పోయం యొక్క స్ట్రక్చర్. సో రైమ్ స్కీమ్ ఏముంది? ఏఏ బిబి సిసి డిడి. సో పోయంలో మొత్తం కూడా 18 లైన్స్ ఉంటాయి. సో ఈ 18 లైన్స్ లో ఏఏ బిబి, మేక్, షేప్, ఫైండ్, కైండ్, స్టోన్, వన్, స్మాల్, విత్. సో ఈ విధంగా ఈ రైమ్ స్కీమ్ ఉంది. ఇది హీరోయిక్ కప్లిట్ రైమ్ స్కీమ్, ఏఏ బిబి సిసి డిడి. అలాగే ఇప్పుడు లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేద్దాము. స్మాల్ ఆటమ్స్ ఆఫ్ దెమ్సెల్వ్స్ ఎ వరల్డ్ మే మేక్. సో ఇక్కడ స్మాల్ ఆటమ్స్, టైనీ ఆటమ్స్, అతి సూక్ష్మ పరమాణువులు, ఆఫ్ దెమ్సెల్వ్స్ ఎ వరల్డ్ మే మేక్ అంటే వాటికి, ఈ సూక్ష్మమైన పరమాణువుకి ఎంత శక్తి ఉందంటే ఈ ప్రపంచాన్ని అవి ఏర్పాటు చేసేంత శక్తి వాటికి ఉంది. టు క్రియేట్ అ హోల్ వరల్డ్, ఈ విశ్వాన్ని క్రియేట్ చేసే, సృష్టించే శక్తి వాటికి ఉంది. సో క్రియేట్ అంటే ఇక్కడ మేక్, రైట్. సో యాజ్ బీయింగ్ సటిల్ అండ్ ఆఫ్ ఎవ్రీ షేప్, ఇది ఫైన్ అండ్ డెలికేట్ అన్నమాట ఈ ఆటమ్స్. సో చాలా డెలికేట్. తర్వాత దే ఎగ్జిస్ట్ ఇన్ మెనీ డిఫరెంట్ షేప్స్, రకరకాల షేప్స్ లో, ఎవ్రీ షేప్, ఏ రకమైన షేప్ లో అయినా ఈ ఆటమ్స్ ఉంటాయి. పరమాణువులు అనేక రకాల రూపాల్లో ఉంటాయి. థర్డ్ లైన్, అండ్ యాజ్ దే డాన్స్ అబౌట్ ఫిట్ ప్లేసెస్ ఫైండ్. అవి ఇక్కడ డాన్స్ అంటే పోయేట్ ఏం సజెస్ట్ చేస్తుందంటే మనకి, ఆటమ్స్ మూవ్స్ ఫ్రీలీ అండ్ కంటిన్యూస్లీ,
అంటే పోయేట్ ఏం చెప్తుంది, ఆటమ్స్ ఒకే దగ్గర స్థిరంగా ఉండవు, అవి ఎప్పుడు కదులుతూనే ఉంటాయి, ఫ్రీగా మూవ్ అవుతూనే ఉంటాయి. కాబట్టి దాన్ని డాన్స్ అనే దాంతో పోయేట్ మనకి పోలుస్తుంది. ఫిట్ ప్లేసెస్ ఫైండ్, ఎందుకు అవి ఒకే దగ్గర ఉండకుండా తిరుగుతూ ఉంటాయి, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి కంటిన్యూస్ గా డాన్స్ చేస్తూ ఉంటాయి, ఎందుకు అంటే ఫిట్ ప్లేసెస్ ఫైండ్, వాటికి సరిపోను సూటబుల్ ప్లేస్ దొరికేంత వరకు ఆ విధంగా తిరుగుతూనే ఉంటాయి. రైట్. నెక్స్ట్ ఫోర్త్, సచ్ ఫార్మ్స్ యాజ్ బెస్ట్ అగ్రీ మేక్ ఎవ్రీ కైండ్. సో ఈ ఆటమ్స్ అన్ని కూడా ది జాయిన్ టుగెదర్, ఒకే దగ్గర కలుస్తాయి, సూటబుల్ వేస్ లో కలుస్తాయి. సో ఎందుకు అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ తయారు చేయడానికి. సో మేక్ ఎవ్రీ కైండ్, ఏ రకమైన ఆబ్జెక్ట్ కానీ, ఓకే, సో ఏ రకమైన పదార్థం కానీ ఏర్పడాలంటే ఈ ఆటమ్స్ అన్ని ఒకే దగ్గర జాయిన్ కావాలి, ఫిట్ కావాలి. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ కానీ, లివింగ్ బీయింగ్స్ కానీ, నాన్ లివింగ్ థింగ్స్ కానీ ఏవైనా ఒక రూపం ఏర్పడాలంటే ఆటమ్స్, ఇప్పుడు మన హ్యూమన్ బీయింగ్స్ కూడా, మనుషులకు కూడా దేహం అంతా కూడా అనేక వేల లక్షల కణాలతో ఏర్పడింది. సో ఈ కణాలతో, ఈ పరమాణులతో నిర్మితమైందే మన దేహం. అదేవిధంగా అన్ని ప్రాణులు, అదేవిధంగా అన్ని నాన్ లివింగ్ థింగ్స్ కూడా. సో అందుకే మేక్ ఎవ్రీ కైండ్. సో ఆ అన్ని రకాలు తయారు చేయాలంటే ఈ అణువులన్నీ ఒకే దగ్గర కూర్పుగా ఉండాలి, బెస్ట్ అగ్రి అనమాట. సో ఫర్ వెన్ వి బిల్డ్ ఏ హౌస్ ఆఫ్ బ్రిక్ అండ్ స్టోన్. సో మనకి పోయేట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తుంది. ఏం ఎగ్జాంపుల్? ఒక పోలిక ద్వారా ఈ ఆటమిజం అనే ఒక థియరీని సులభంగా అర్థమయ్యేటట్టుగా చెప్తుంది. ఏంటి అంటే, హౌస్ ఆఫ్ బ్రిక్ అండ్ స్టోన్, ఒక ఇంటిని నిర్మించేటప్పుడు మనము ఈ రాళ్ళు అలాగే ఇటుకల ద్వారా నిర్మిస్తాం. ఎట్లా? రాళ్ళను ఒకదానిపైన ఒకటి పేరుస్తాం, ఇటుకలను ఒకదానిపైన ఒకటి ఆర్డర్ ప్రకారం పేరుస్తాం. చూడండి, వి లే దెమ్ ఈవెన్ ఎవ్రీ వన్ బై వన్, ఒకదానిపైన ఒకటి ఈ విధంగా పేరుస్తున్నాం మనం రాళ్ళు. సో ఇటుకలు కూడా ఒకదానిపైన ఒకటి ఈ విధంగా మనం పేర్చుతున్నాం. ఓకే, అండ్ వెన్ అంటే ఇది ఒక ఉదాహరణ చెప్తోంది, ఆటమ్స్ ఈ విధంగా పేర్చబడి ఉంటాయి ఒక పదార్థంలో, ఘన పదార్థం కానీ, ద్రవ పదార్థం కానీ, వాయు పదార్థం కానీ. సో వెన్ వి ఫైండ్ ఏ గ్యాప్ దట్స్ బిగ్ ఆర్ స్మాల్, ఒకవేళ మనకి ఇట్లా రాళ్ళు ఒకదానిపైన ఒకటి పెడుతున్నప్పుడు, ఇటుకలు ఒకదానిపైన పెడుతున్నప్పుడు ఇక్కడ గ్యాప్స్ కనిపిస్తాయి మనకి. కొన్ని చిన్న గ్యాప్స్ ఉంటాయి, బిగ్ ఆర్ స్మాల్ గ్యాప్స్ ఉంటే అప్పుడు మనం ఏం చేస్తాము, వి సీక్ అవుట్ స్టోన్స్, మనం కొన్ని స్టోన్స్ తీసుకొస్తాం, చిన్న చిన్న రాళ్లను ముక్కలు తీసుకొని, టు ఫిట్ దట్ ప్లేస్ విత్ ఆల్. సో ఈ గ్యాప్స్ లో మనం ఆ చిన్న చిన్న స్టోన్స్ ని, ఆ రాళ్ళని, ముక్కలని, ఇటుక ముక్కల్ని పెట్టి ఆ గోడని మనము సెట్ చేస్తాం, ఫిట్ చేస్తాం. సో మేక్ దెమ్ ప్రాపర్లీ ఫిట్ అన్నమాట. సో ఆ విధంగా వి కేర్ఫుల్లీ ప్లేస్ ఈచ్ బ్రిక్ ఇన్ ఆర్డర్. సో ఇఫ్ వి నోటీస్ ఎ గ్యాప్ ఇన్ ద వాల్, వి సెలెక్ట్ స్టోన్స్ ఆఫ్ ద రైట్ సైజ్ టు ఫిల్ ద గ్యాప్. ఈ విధంగా. నెక్స్ట్, ఫర్ వెన్ నాట్ ఫిట్ టూ బిగ్ ఆర్ లిటిల్ బి. సో ఒకవేళ రాయి ఫిట్ కాకపోతే, వెన్ నాట్ ఫిట్ కాకపోతే ప్రాపర్ గా, ఇప్పుడు పెద్ద దాంట్లో చిన్న గ్యాప్స్ లో ఫిట్ కాకపోతే ఏమవుతుంది, దే ఫాల్ అవే, గోడ ఏమవుతుంది, కూలిపోతుంది, ఆ రాళ్ళేవి పడిపోతాయి, ఇటుకలు పడిపోతాయి. అండ్ కాన్ స్టే వి సీ, సో మనము వాటిని ఒకే దగ్గర ఉంచలేము, దే డు నాట్ రిమైన్ ఇన్ ప్లేస్, ఒకే దగ్గర ఉండవు, అవి పడిపోతాయి. అలాగే సో ఆటమ్స్ అంటే ఈ మనకి పోయేట్ ఈ విధంగా బ్రిక్ అండ్ స్టోన్ తో ఏ విధంగా అయితే గోడ కడతామో అదే ఉదాహరణతో ఆటమ్స్ ని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం, చాలా సులభంగా అర్థం కావడానికి. అదే విధంగా సో ఆటమ్స్, అదే విధంగా యాజ్ దే డాన్స్ అంటే ఇక్కడ అవి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి కదులుతూనే ఉంటాయి, మూవ్ అవుతూ ఉంటాయి, దే ఆర్ నాట్ కాన్స్టాంట్. సో దే కాన్స్టాంట్లీ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, ఫైండ్ ప్లేసెస్ ఫిట్. ఎందుకు తిరుగుతాయి? వాటికి సూటబుల్ ప్లేస్ వచ్చేంత వరకు ఆ విధంగా తిరుగుతూనే ఉంటాయి, కదులుతూనే ఉంటాయి. సో ఆ విధంగా. నెక్స్ట్, దే దే రిమైన్ లైక్ క్లోజ్ అండ్ ఫాస్ట్ విల్ స్టిక్. సో ఇక్కడ వెన్ దే ఫైండ్ ద రైట్ పొజిషన్, దే జాయిన్ టైట్లీ అండ్ రిమైన్ టుగెదర్. ఏదైతే సరిపోను స్థలం దొరికింది అనుకోండి, వాటికి సూటబుల్ స్థలం దొరికితే ఒకే దగ్గర అవి గట్టిగా నిలబడిపోతాయి, ఫార్మింగ్ స్టేబుల్ స్ట్రక్చర్స్, ఫాస్ట్ విల్ స్టిక్. సో అవి గట్టిగా అక్కడ ఒక స్ట్రక్చర్ గా ఏర్పడిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు ఇందులో గ్యాప్స్ లో పెట్టేసి కరెక్ట్ సెట్ చేస్తే ఈ స్ట్రక్చర్ గట్టిగా అక్కడే నిలబడిపోతుంది, లేకుంటే పడిపోతుంది. సో ఆటమ్స్ కూడా అంతే, వాటిలో సరిపోను సూటబుల్ ప్లేస్ దొరికితే అవి
కరెక్ట్ గా ఫిట్ అయ్యి ఆ స్ట్రక్చర్ ఆ విధంగా ఫామ్ అవుతుంది. ఆ విధంగా మనకి పదార్థాలు నిర్మితం అవుతాయి అన్నమాట. సో దోస్ దట్ అన్ఫిట్ ద రెస్ట్ దట్ రోవ్ అబౌట్, రోవ్ మీన్స్ టు మూవ్, కదలడం అన్నమాట. ఏవైతే అన్ఫిట్ అవుతాయో అంటే అక్కడ సర్దుబాటు కావడానికి వీలు కాదు, అవి ఏమవుతాయి, కదులుతూనే ఉంటాయి. టు మూవ్ దట్ రోవ్ అబౌట్, డు నాట్ నెవర్ లీవ్ అంటిల్ దే థ్రస్ట్ దెమ్ అవుట్. సో అవి కంటిన్యూ మూవింగ్ అన్నమాట. ఎప్పటి వరకు, అంటిల్ దే థర్స్ట్ దెమ్ అవుట్, అంటిల్ దే ఆర్ పుష్డ్ బై అదర్ ఆటమ్స్ దట్ ఫిట్ బెటర్. ఎప్పటి వరకు అంటే ఇతర ఆటమ్స్ వచ్చి వాటిని నెట్టివేసి అవి అక్కడ సెట్ అయ్యేంత వరకు, అంటే వేరే ఆటమ్స్ అక్కడ సెట్ అవుతే వీటిని నెట్టివేస్తాయి. అప్పటి వరకు ఈ విధంగా కదులుతూనే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ 15th లైన్, thus by their several motions and their forms. సో ఇక్కడ మనకి సెవరల్ మోషన్స్ అంటే రకరకాల కదలికలు, అలాగే రకరకాల రూపాలు, ఒకే రూపం కాదు, పదార్థం ఎట్లా ఉంటే ఆ రూపం అణువులు ఆ విధంగా తయారవుతాయి. సో రకరకాల రూపాల్లో ఉంటాయి. యాజ్ సెవరల్ వర్క్మెన్ సర్వ్ ఈచ్ అదర్స్ టర్న్స్. వర్క్మెన్ ఇంకొక పోలిక చెప్తుంది ఇక్కడ. వర్క్మెన్ అంటే పని వాళ్ళు ఏ విధంగా అయితే పని చేసేటప్పుడు, సెవరల్ వర్క్మెన్ చాలా మంది పని వాళ్ళు ఏ విధంగా పని చేస్తారు, వాళ్ళు ఈచ్ అదర్ టర్న్స్, తమ ఒక రోల్ వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లయితే కోఆపరేట్ చేసుకుంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ పనిలో ఏ విధంగా అయితే పని చేస్తారో, అదే విధంగా ఆటమ్స్ కూడా తమ రోల్ ప్లే చేస్తూ ఆ విధంగా పని చేస్తూ ఉంటాయి. And thus by chance may a new world create. So in this way, by chance interactions, a new world can be formed. ఒక కొత్త ప్రపంచము నిర్మితం అవుతుంది ఈ విధంగా అణువులు ఏర్పడడం వల్ల. సో నెక్స్ట్, ఆర్ ఎల్స్ ప్రిడిస్టైన్ టు వర్క్ మై ఫేట్. సో ద క్రియేషన్ లేదా ద క్రియేషన్ ఆఫ్ ద వరల్డ్ మే బి గైడెడ్ బై డెస్టినీ. ఫేట్, మై ఫేట్. సో డెస్టినీ, సో డెస్టినీ ఏ విధంగా విధిరాత ఉన్నంత ప్రకారము ఆ ప్రపంచము క్రియేట్ చేయబడుతుంది, నిర్మితం అవుతుంది, ఏర్పడుతుంది అని. ఈ విధంగా అటమిజం అనే ఒక థియరీని చాలా సులభ రీతిలో ఇల్లు ఏ విధంగా అయితే నిర్మిస్తామో అనే ఒక ఉదాహరణ ద్వారా, వర్క్మెన్ ఏ విధంగా అయితే పని చేస్తారో కోఆపరేట్ చేసుకుంటూ తమకు తాము, అదే విధంగా ఆటమ్స్ కూడా పనిచేస్తాయని సులభమైన రీతిలో మనకి పోయేట్ ఒక సైంటిఫిక్ థియరీని ఎక్స్ప్లెయిన్ చేసింది. సో ఇక్కడ సమ్మరీ మీకు ఇచ్చాను. ఈ సమ్మరీ మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తాను, చదవండి. మేము పోయం ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీకు సమ్మరీ చదివితే సులభంగా అర్థమవుతుంది. సమ్మరీలో ఫస్ట్ పార్ట్ అబౌట్ ద పోయెట్. సో అబౌట్ ద పోయెట్ నేను ఒకసారి చదివినిపిస్తాను చూడండి. సో 17th century ఇంగ్లీష్ పోయెట్ అండ్ ఈమె డచెస్ ఆఫ్ న్యూ కాసిల్. సో డచెస్ అంటే క్వీన్ కంటే లోయర్ ర్యాంక్ ఉన్నది, వైఫ్ ఆఫ్ డ్యూక్. న్యూ కాసిల్ అనేది ఒక ఏరియాకి ఈమె డచెస్. సో ఈమె లిటిల్ ఫార్మల్ ఎడ్యుకేషన్, చాలా తక్కువ ఫార్మల్ ఎడ్యుకేషన్, స్కూల్కి వెళ్ళి చదువుకోవడం అనేది చాలా తక్కువ, ఇన్స్టిట్యూషన్ నేర్చుకున్న తక్కువ. ఎందుకు కానీ ఈమెకి లైబ్రరీస్, ట్యూటర్స్ అవైలబుల్ ఉండడం వల్ల చాలా విషయాన్ని ఆమె చిన్నతనంలో నేర్చుకోగలిగింది. ఆ ఎర్లీ ఏజ్ లో ఆమె ఐడియాస్ అన్నిటినీ చెప్పగలిగింది. సో తర్వాత తన బ్రదర్ తో కూడా ఇంటెలెక్చువల్ కాన్వర్జేషన్స్, సో మేధోపరమైన చర్చలు కూడా జరిపింది. ఎందుకంటే ఆమెకి లైబ్రరీ అందుబాటులో ఉంది, ట్యూటర్స్ అందుబాటులో ఉన్నారు. సో ఆమె ఐడియాస్ ని ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేయగలిగింది. ఆ బ్రదర్ పేరు జాన్ లూకాస్. సో ఆ సమయం ఏంటి సమయం అంటే ఈ 1623 ఈ సమయం ఏంటి అంటే అప్పుడు ఉమెన్ ఎవరు కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు సైన్స్ అండ్ ఫిలాసఫీ గురించి మాట్లాడడానికి కానీ రాయడానికి కానీ. కానీ ఈ మార్గరెట్ కావెండిష్ చాలా ధైర్యంగా బోల్డ్లీ తన యొక్క ఆలోచనలను నేచర్ పైన, ఆటమ్స్ పైన, యూనివర్స్ పైన సంబంధించిన సైన్స్ సంబంధించిన ఆలోచనలమే పంచుకుంది. సో ఈమెకు ఈ సైంటిఫిక్ థాట్ ఆటమిజం గురించి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆమె ఈ పోయంను రాసింది. సో ఆమె ఏం నమ్ముతుంది అంటే ద వరల్డ్ ఈజ్ మేడ్ ఆఫ్ టైనీ పార్టికల్స్ కాల్డ్ ఆటమ్స్. సో ఈ ప్రపంచం అంతా కూడా చిన్న చిన్న అతి సూక్ష్మమైన పరమాణుల చేత నిర్మితమైంది. సో ప్రతి ఒక్కరు లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ అంతా కూడా ఇది ప్రపంచం క్రియేట్ చేయబడిందే ఆటమ్స్ తో అని నమ్ముతుంది అనమాట. సో ఇది ఇందులో 18 లైన్ పోయమ్స్ ఉన్నాయి. ఇవి హీరోయిక్ కప్లెట్. కప్లెట్ అంటే ఒక 2 లైన్స్ ని కప్లెట్ అంటాము. సో AABBCCDD అనేది ఇందులో రైమ్ స్కీమ్. కంప్లీట్ 18 లైన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వినిపించాను. సో ఇది మీరు దాంట్లో నేను పేజ్ చేస్తాను, సమ్మరీ మీరు తీసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.